ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. అయ్యప్ప దీక్ష తీసుకునే ముందు తప్పనిసరిగా తన భార్య అనుమతి తీసుకోవాలి. ఎందుకు అనేది తెలుసుకుందాం. అయ్యప్ప దీక్ష అనేది ఎంతో నిష్ఠతో మండలం కాలం పాటు పాటించే బ్రహ్మచర్య దీక్ష. బ్రహ్మచర్య దీక్ష అనేది చిన్న ఉదాహరణతో ముందుకెళ్దాం. శ్రీ రామకృష్ణ పరమహంస గారు 3 దినములు తను బ్రహ్మచర్య దీక్షను ఆచరించి శుద్ధ సత్వ విలయం చూడటానికి సంకల్పించినప్పుడు తన సతియగు శారదాదేవి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తను చేపట్టబోయే బ్రహ్మచర్య దీక్షకు పూర్తి సహకారం ఇవ్వాలని కోరారట. అందులకు శారదమ్మ గారు, నేను ఎప్పటి నుండియే బ్రహ్మచర్య దీక్ష వహించి మీకు పూర్తిగా సహకారం అందిస్తానంటూ తన శిఖలోని పుష్పం తీసి పడేసి అలాగే కూర్చొని ఉండిపోయారంట. ఆ పెమ్మటనే శ్రీ పరమహంస గారు బ్రహ్మచర్య దీక్షను చేపట్టారంట. ఇది ఎందుకు చెప్పాను అంటే, తక్కిన ఏ దీక్ష భార్య అనుమతి అవసరం లేదు. కానీ బ్రహ్మచర్య దీక్ష అనేది భార్యాభర్తలిద్దరూ కలిసికట్టుగా చేయవలసిన దీక్ష. ఇందులో ఏ ఒక్కరూ మానసికంగానైనా పొరపాటు చేసినా ఆ దీక్ష అంతయు విఫలమగును. కావున అయ్యప్ప దీక్ష వహించేవారు తప్పనిసరిగా భార్య అనుమతి పొంది ఈ దీక్షను మొదలు పెట్టాలి. భార్య అనుమతించిన ఎడల భక్తులు ఈ అయ్యప్ప దీక్ష చేపట్టరాదు. పూర్వం దత్తుడు బ్రహ్మచర్య దీక్ష వహించుటకు తన భార్య అయిన మైసిని కోరగా ఆమె అడ్డగించింది. అందువల్లనే మనకు అయ్యప్ప కథ లభించింది. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాముల కంటే వారి సతీమణులే మరింత పట్టుదలగా ఈ బ్రహ్మచర్య దీక్షను కాపాడుతున్నారు. అందుకే ప్రతి ఏటా శబరిమల యాత్రకు ఇంతమంది స్వాములు వెళ్తున్నారు. అందుకు కారకులైన మన సోదరీమణులందరికీ ధన్యవాదాలు. ఓం శ్రీ స్వామియే